సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనము మనమందరం కూడా కలిసి చదువుకుందాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మరో పర్యాయం చదువుకుందాం. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. రాత్రికాల సమయంలో మీ కృపా సింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం చెంతకు మేము చేరి వస్తూ ఉంటుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవజలపు ఊటల్లోంచి మీ మాటలు మమ్మల్ని ఆదరించునుగాక, మీ మాటలు మమ్మల్ని దర్శించునుగాక, మీ మాటలతో మమ్మల్ని మా తండ్రి ఊరడించుదుగాక. ప్రభా, ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైందిగా చేయండి. నిలబడుతున్న మీద ఆసుడు కూడా నిష్ప్రయోజకుడైన టాసుడు, దుమ్ముధూళి మంటివాడు, మీ చేతితో కప్పండి, నా నోట నీ మాటలు ఉంచండి. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైందిగా చేయండి. మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో నీతిమంతుల మార్గము ఏమవుతుందంటండి, అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. నీతిమంతుల యొక్క జీవితము ఇంకో మాటలో చెప్పుకోవాలంటే వారి జీవితం ఎలా ఉండాలి అంటే తేజోభరితమైనటువంటి జీవితంగా ఉండాలి, అంటే ప్రకాశమానమైనటువంటి జీవితంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు మనం అలాగున ఉండలేకపోతున్నాం అనేది వాస్తవం. అయితే దేవుని వాక్యం ఏమని కోరుతా ఉందంటే, మనం అలాగుండి మనం ప్రభువుని మహింపరచాలని, మనం అలాగుండి ప్రభువులో స్థిరులం కావాలని దేవుని యొక్క వాక్యము మనల్ని కోరుతూ ఉంటా ఉంది. మనకి నిజానికి గమనించి చూసినప్పుడు నీతిమంతులు ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాటే చదువుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పబడతా ఉంది. ఇదే మాటలు కీర్తనాకారుడు రాస్తూ 14వ అధ్యాయం కీర్తనల గ్రంథము 2-3 వచనాల్లో ఇలాగంటా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయువాడొకడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇక్కడ జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే, మరి దేవుణ్ణి వెతికేటటువంటి వారు లేరు, నీతిమంతుడు లేరు, వారందరూ కూడా ఎలా ఉన్నారంటే బొత్తిగా చెడిపోయి ఉన్నారు, ఒక్కడు కూడా లేడు. దేవుడు ఆకాశం నుంచి భూమి మీద నరులను పరిశీలించినప్పుడు మరి ఆదిమ కాలం నుంచి నేటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటా ఉన్నాయి. అజ్ఞాన కాలములలో మరి దేవుడు మొట్టమొదటి దినాల్లో చూసినప్పుడు అక్కడ కూడా పరిస్థితులు ఎలా ఉంటా వచ్చాయంటే, ఆదికాండంలో మనం గమనించి చూసినప్పుడు ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడతా ఉంది. ఆదికాండము 5వ అధ్యాయము క్షమించండి 6వ అధ్యాయం 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు
ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎలాంటి వారిగా ఉన్నారంటే వారంతా కూడా చెడిపోయినటువంటి వారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక నీతిమంతుడు కనపడుతున్నట్లుగా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎవరి కొరకు వెతుకుతూ ఉన్నాడంటే, ఇలాంటి జనాంగం మధ్యలో దేవుడు ఎవరిని వెతుకుతూ ఉన్నాడంటే నీతిమంతులను వెతుకుతూ ఉన్నాడు. చూడండి, ఆ నీతిమంతులను వెతికినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నోహను గురించి చెప్తా ఉన్నటువంటి మాట. కాబట్టి దేవుడు ఎవరి కోసం వెతుకుతా ఉన్నారంటే నీతి కలిగినటువంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నీతి కలిగిన వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవునికి చాలా తక్కువ మంది కనపడతా ఉన్నారు. ఆ కారణం చేతనే ఆయన ఏం చేసినాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులను నీతిగా తీర్చడానికి కొరకు ఆ నీతిమంతుడైనటువంటి దేవాతి దేవుడే ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆయన నీతిగా తీర్చిదిద్దడానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తన నీతిని మనకు ఆరోపించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎలాగిచ్చాడు తన నీతిని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. అంటే ఆయన శిలువ యాగం నందు, ఆయన బలి యందు, ఆయన యొక్క మరణ పునరుద్ధారణ యందు ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క నీతిని ఆరోపిస్తూ వచ్చాడు. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒక మాట వ్రాయబడతా ఉంది. చూద్దాం రండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. ఇక్కడ రాయబడతా ఉంది, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచుతా ఉన్నాడు. అంటే ఒకని క్రియలను బట్టి కాదు నీతి దేని బట్టి వస్తూ ఉందంటే దేవుడు ఒక మనిషిని నీతిమంతుడిగా ఎంచడాన్ని బట్టి. అలాగ ఎంచడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వస్తూ వచ్చారు. అక్కడ పై వచనంలో రాయబడింది, ఎవడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడో ఆ విశ్వాసం ఉంచినటువంటి వాడు ఏం చేయబడతా ఉన్నాడు అంటే నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నీతిమంతునిగా తీర్చబడడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నా అంటే వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగోరుతూ ఉన్నటువంటి వాడిగా అంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ జాబితాలో పాత నిబంధనలో నుంచి అనేక మంది భక్తులు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే జత చేస్తూ వచ్చాడు. అందుకనే ఇదే అధ్యాయము మరి మనకు 4వ వచనంలో క్షమించండి 3వ వచనములో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మడం ద్వారా అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. కాబట్టి ఎందరైతే దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగమునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే నీతిమంతుల జాబితాలోనికి చేరుస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుల జాబితాలో అనేక మంది ఉంటా ఉన్నారు. యోబుని గురించి చెప్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఏమంటాడంటే, ఇదిగో చూడండి, ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. చూడండి, దేవుడు నీతిమంతునిగా ఎంచాడు, యోబు నీతిమంతుడిగా మారుతూ వచ్చాడు. అబ్రహాంని దేవుడు నీతిమంతునిగా ఎంచుతూ వచ్చాడు, నీతిమంతుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఇలాగున అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నీతి నేటి దినాన్న మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆరోపించబడతా ఉంది, మనకు ఆపాదించబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏం చేసినాడంటే నీతిగా తీర్చుతూ వచ్చాడు. అందుకనే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనము, అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును. ఆయన మనకేమైనాడంటే నీతి అయితే వచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఆయన నీతిమంతులుగా తీర్చాడు, వారిని నీతిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ నీతిమంతునికి చూడండి, ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో రాయబడతా వచ్చాయి. ఎన్ని ఆశీర్వాదాలంటే చూడండి, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను, చదవండి, క్షమించండి, 29వ వచనము. సామెతల గ్రంథము భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడండి? భూమి మీద ఆ నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తూ ఉంటాడు. కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన, ఎవరైతే ఆయన నీతిగా ఎంచుతూ వచ్చాడో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారో వారు చేసేటటువంటి ప్రార్థనలను దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరించేటటువంటి వాడు. చూడండి, 18వ అధ్యాయం 10వ వచనంలో, ఇదే 18వ అధ్యాయం 10వ వచనంలో, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, నీతిమంతుడికి ఉన్నటువంటి మరొక శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, అతడు ఎలా ఉంటాడంటే, అతడు ఆ యొక్క దుర్గములో భద్రంగా ఉంటాడు. అంటే నీతిమంతులకు ఏముందంటే, దేవుడు ఒక దుర్గాన్ని సిద్ధపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆయన నామం అనేటటువంటి దుర్గం ఉంటా ఉంది. ఆయన నామం అనేటువంటి ఆ దుర్గంలో ఆ నీతిమంతులు ఎలా ఉండవచ్చు అంటే సురక్షితులుగా ఉండవచ్చు. చూడండి, 84వ కీర్తన 11వ వచనంలో ఆఖరి మాట ఒకసారి చదువుకుందాం. 84వ కీర్తన 11వ వచనము. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకమన్నాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి అంటే నీతిమంతునికి దేవుడు ఏం చేస్తాడంట? అన్ని మేలులు కూడా చేసేటటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాన్ని బట్టి దేవుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మన ప్రార్థనలు అంగీకరిస్తానంటున్నాడు. ఆయనే నీకు నాకు దుర్గంగా ఉంటానంటున్నాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రతి విధమైనటువంటి మేలు కూడా నేను కలిగింపచేసేటటువంటి వాడను అంటున్నాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇందాక నేను చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఎలాంటి మేలు కూడా ఆయన కొదువు లేకుండా మనకి ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇంకా చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనము. సామెతల గ్రంథము నీతిమంతులు ఆశించేది ఏమవుతుందంటండి? నీతిమంతుడు ఆశించేది వారికి దొరుకుతుంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారికి ఏం కలుగుతుందంటే, వారు ఆశించేది, వారు కోరుకున్నది దేవుడు ఏం చేస్తాడంటే వారికి అనుగ్రహించేటటువంటి వాడు. 11:28 చూడండి. 11:28. నీతిమంతులు ఎలా ఉంటారంట? చిగురాకు వలె. వారు ఎలా ఉంటారు? ఆ యొక్క లేత చిగురు వలె వారు ఎలా ఉంటారంటే దినదినము వృద్ధి పొందుతూ ఉంటారు. కాబట్టి ఇంకా గమనించి చూసుకుంటే చాలా మాటలు ఉంటా ఉన్నాయి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఎవరంట? నీతిమంతులకు ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వాడు. కేడుముతో కప్పినట్లు నువ్వు వారిని ఏం చేస్తావు? దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిద్దురు. కాబట్టి నీతిమంతులకి కలిగేటటువంటి ఆశీర్వాదాలు అనేకముగా ఉంటా ఉన్నాయి.
ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, ఒక వ్యక్తి అతడు నీతిమంతుడిగా చేయడానికి దేవుడు చెల్లించిన క్రయధనం మాత్రమే కాదు, కానీ దేవుడు ఏం చేస్తున్నా అంటే వారి కొరకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వారి కొరకు దాచిపెట్టాడు. ఈ ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అంటే, ఈ ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఈ నీతిమంతుడైనటువంటి వాడు కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి. కొన్ని విషయాల్లో అతడు ఎలా ఉండాలంటే మరి స్థిరుడుగా, ఈ లోకంలో ప్రభు కొరకు నమ్మకస్తుడిగా ఉంటూ రావాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన యొక్క జీవితంలో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో మరి వచ్చేవిగా ఉంటాయి. అయితే ఏ విషయాల్లో మనము స్థిరత కలిగిన వారంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనకి ఈ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అరండి, మొదటిదిగా మనము ఎక్కడ ఎలా స్థిరులమై ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎలా ఉంటాడంటే, ఒక నీతిమంతుడు తన జీవితంలో ఎప్పుడు స్థిరుడుగా ఉండగలుగుతాడు అంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడినవాడు. నీటి కాలువల యోరన నాటబడినప్పుడు ఏంటి నీటి కాలువలు? మనం సాధారణంగా చెప్పుకుంటున్నట్లుగా దేవుని వాక్యము యొద్ద, ఆ వాక్యపు ఊటల యొద్ద మనము ఎవరైతే మరి నాటబడినటువంటి వారిగా ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు వలె వాడు ఉండేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఈ నీటి కాలువలు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును, అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలం. ఆ స్థలం మీద ఏముంటా ఉంది అంటే, పైన 21వ వచనము మొదటి భాగంలో చెప్తూ ఉన్నాడు, అక్కడ యెహోవా ప్రభావము గలవాడే మన పక్షమున ఉంటాడు. అంటే ఆయన నీటి కాలువ అనేటటువంటి మాట ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరైతే దేవుని సన్నిధానాన్ని ప్రేమించి ఆయన వద్దకు వస్తూ ఉన్నారో వారి వద్ద ఏమవుతాడంటే, యెహోవా ప్రభావము గలవాడుగా మరి ఏం చేస్తాడంటే అక్కడ ఉంటాడు. అంటే ఆ నీటి కాలువలో ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆ యొక్క సన్నిధిలో మనం నిలువబడేటటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన ప్రభావం మన మీద కృమ్మరింపబడతా ఉంది అన్నది జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, అక్కడ ఆయన మన పక్షముగా ఉంటాడు, ప్రభావముతో ఉంటాడు. అంటే మనం ఏం చేయాలంటే, అనుదినము కూడా మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిని వెతికేటటువంటి వారంగా ఉండాలి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే. అంటే ఆ నీటి కాలువ అంటే ఏంటంటే ఆయన సన్నిధికి రావడం, ఆయన యొక్క ప్రజెన్స్లో ఆయన యొక్క ప్రార్థనలో కానీ దైవ సన్నిధానంలో కానీ మనం ఏం చేయాలంటే అక్కడ వేచి ఉండడం అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటా ఉంది. ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీరు చంకన ఎత్తుకొనబడెదరు. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నా అంటే, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. అంటే ఆ యొక్క కాలువలు, నీటి కాలువలు అనేటువంటి మాట
ఏమి జ్ఞాపకం చేస్తుందంటే సమాధానం. అంటే ఒక నీతిమంతుడైనటువంటి వాడు తన జీవితంలో ఏం కావాలంటే సమాధానమును వెతికి వెంటాడవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన సన్నిధిని వెతకాలి. రెండవదిగా ఆయన యొక్క సమాధానమును వెతికి వెంటాడవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ నీటి కాలువలు అనే మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన యొక్క నెమ్మది మన జీవితాల్లో కలిగించేటటువంటి వాడు, ఆయన యొక్క సమాధానం మన జీవితంలో అనుగ్రహించేటటువంటి వాడు అనేటువంటి విషయము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి, ఇదే యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయుదును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాట ఏంటంటే ఎండిన చోట నీళ్ల కాలువల వలెను. అంటే ఇక్కడ ఈ నీళ్ల కాలువలు ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన అలసట పుట్టించే దేశమున ఆ యొక్క ఎండిపోయిన చోట ఏమిస్తున్నాడంటే జీవజలాలను ప్రవహింపచేసేటటువంటి వాడు, జీవజల ఊటలను ప్రవహింపచేసేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కనుక మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఏం వెతుకుతూ రావాలి అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన్ను మనం వెతుకుతూ, ఆయన సన్నిధానాన్ని వెతుకుతూ, ఆయన యొక్క సమాధానాన్ని వెతుకుతూ మనం రావాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. మనకి బాగా తెలిసిన మాటే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహింపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ ఏమిని ఆ యొక్క జీవజలము లేకుంటే ఆ నీటి కాలువలు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అంటే ఒక నీతిమంతుడైనటువంటి వాడు తన జీవితంలో వర్ధిల్లాలి అంటే, తన జీవితంలో స్థిరత కలిగి ఉండాలి అంటే ప్రాముఖ్యంగా 4 విషయాలు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధానాన్ని వెతుకుతూ రావాలి. రెండవదిగా సమాధానాన్ని వెతుకుతూ రావాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేటటువంటి వాడిగా ఉంటూ రావాలి. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క ఆత్మను కోరుకునేటటువంటి వాడిగా ఉంటూ రావాలి. తద్వారా ఏమవుతుందంటే తనలో నుంచి ఏం పారుతూ ఉంటాయంటే జీవజల ఊటలు పారేవిగా ఉంటాయి. కనుక ఇక్కడ ఒక నీతిమంతుడైనటువంటి వాడు తన జీవితంలో స్థిరత కావడానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు అతడు నీటి కాలువల యోరన నాటబడింది. ఆ నీటి కాలువలు ఈ 4 విషయాల్లో మనం నాటబడుతూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. అంతేకాదు ఇంకో మాట ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలిసిన మాటే ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు ఏం చేస్తుందంట
చేయబడతాను. అంటే ఏంటి? లోతైనటువంటి విధానంలో తన ఆత్మీయ జీవితంలో అదేమవుతుందంటే స్థిరపరచబడతా ఉంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం ఎక్కడ నాటబడి ఉంటా ఉన్నాం? ఆ నీటి కాలువల యోరం నాటబడినటువంటి వారంగా ఉంటా ఉన్నామా? చాలా పర్యాయాలు మనం ఎక్కడ నాటబడి ఉంటా ఉన్నాము అంటే మరి ఆ యొక్క నీటి కాలువలు లేనటువంటి ప్రదేశాల్లో, ఎండిపోయినటువంటి ఆ భూమిలో, సారము లేనటువంటి భూమిలో, ముండ్ల పొదల మధ్యలో మనం నాటబడినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఆ కారణం చేత ఏమైతా ఉన్నాడంటే ఒక నీతిమంతుడైనటువంటి వాడు అణగదొక్కబడతా ఉన్నాడు. ఆ నీతిమంతుని యొక్క జీవితంలో ఏం లేదంటే ఎదుగుదల కనపడ్డంలా. ఆత్మీయ యాత్రా జీవితంలో మనం దినదినము కూడా ఎదగవలసినటువంటి వారము. అయితే దినదినము ఏమైతా ఉందంటే ఆ ముండ్ల పొదలు వాటిని అణిచివేసినందున, అంటే నువ్వు గినక ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానం కాకుండా వేరే చోట నీ యొక్క ఆశను ఆసక్తిని నువ్వు చూపించినప్పుడు, వేరే చోట నీ యొక్క మరి ఇంట్రెస్ట్ని పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ జీవితంలో సన్నగిలిపోయేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కనుక మన యొక్క ఆత్మీయాత్రా జీవితంలో మనము మేలు పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క మరి జీవజలములో ఊటైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే మనం నాటబడాలి. చాలామంది ముండ్ల పొదల చేత మరి అడగదొక్కబడతా ఉన్నారు. అయితే ఈ ముండ్ల పొదల చేత అడగదొక్కబడుతున్నటువంటి ఈ వ్యక్తులకు ఆ యొక్క ముండ్ల కిరీటం ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో మీరు నా వద్దకు వస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే బాగు చేస్తాను. చూడండి, ఒక మాట అంటాడు యెహెజ్కేలు గ్రంథం అనుకుంటాను 2వ అధ్యాయంలో 5-6 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయు వారికి భయపడకము. చూడండి ఆయన ఏమని చెప్తున్నా అంటే ఆ యొక్క ముండ్ల పొదల మధ్యలో ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన అంటా ఉన్నాడు, నువ్వు వారికి భయపడాల్సిన పని లేదు. నువ్వు వారి మధ్యలో ఉంటా ఉన్నావు, కానీ నేనేం చేస్తానంటే నేను నిన్ను ఆదుకుంటాను. ఎప్పుడు ఆదుకుంటాడంటే ఎప్పుడైతే మనం ఆశతో అపేక్షతో దేవుని యొక్క వాక్యం చెంతకు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యంను ప్రభా నీ వాక్యం నాకు కావాలయ్యా, నీ వాక్యం చేత నన్ను సంతృప్తిపరచయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సమాధానం నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలయ్యా అని చెప్పి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే నీరు కట్టిన తోట వలె చేస్తాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే ఒక నీతిమంతుడు స్థిరత కలిగి ఉండాలంటే అతడు ఏం చేయబడాలి అంటే నీరు కట్టిన తోట వలె అతడు ఏం చేయబడాలంటే ఆ యొక్క వాక్యము చెంత దేవుని సన్నిధానంలో అతడు నిలిచి ఉండాలి. అప్పుడే తన జీవితంలో అతడు స్థిరతను లేకుంటే అభివృద్ధిని అతను చూడగలిగేటటువంటి వాడిగా ఉంటాడు. రెండవదిగా చూడండి, మరి ఒక వ్యక్తి ఒక నీతిమంతుడు మరి ఎప్పుడు స్థిరుడుగా ఉండగలుగుతాడు అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాటే 8వ వచనము. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము. నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలీవ చెట్టు. ఒక నీతిమంతుడు ఎలాంటి వాడిగా ఉంటాడు అంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. చూడండి, ఒలీవలు మరి ఇజ్రాయెల్ దేశంలో మరి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి వృక్షంగా ఉంటా ఉంది. ఆ యొక్క ఒలీవల వృక్షము మరి దాని రుచి మాధుర్యంగా ఉంటుందట. అంతేకాదు దాని నూనె చాలా విలువైందిగా ప్రశస్తమైందిగా ఉంటా ఉంది. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క ఒలీవ చెట్టును మరి ఎంతో శ్రేష్టమైనదిగా ప్రశస్తమైనదిగా చూసేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. చూడండి, ఈ ఒలీవ అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే సమాధానానికి సూచనగా జ్ఞాపకం చేయబడతా ఉంది. మనకు తెలిసినట్లుగానే మరి ఆ యొక్క UNO దానిలో మరి ఏముంటుందండి? ఒక ఆలివ్ లీఫ్ ఒకటి పెట్టుంటుంది.
ఎందుకంటే అది సమాధానానికి సూచనగా ఉంటా ఉంది యుఎన్ఓ ఎంబ్లంలో చూసినట్లయితే. కనుక ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే, ఒక నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే, ఆ యొక్క దేవుని మందిరంలో నాటబడిన ఒలీవ చెట్టు వలె మరి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంటా ఉంది. చూడండి, ఒలీవలు మరి అవి ఎలాంటివంటే ఎంతో కాలం, దీర్ఘకాలము అవి నిలిచి ఉండే చెట్లు. చాలామంది చెప్తా ఉంటారు, యేసు ప్రభువారి కాలం నుంచి కూడా నేటి వరకు కూడా ఆ ఒలివ చెట్లు ఎక్కడ ఉన్నాయంట, ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నిలిచి ఉన్నాయంట. ఆ దినాల నుంచి నేటి దినానికి కూడా అవి మరణం పొందకుండా అవి ఇంకా ఏమవుతున్నాయంటే చిగురు పెట్టి మరి ఫలాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. అంటే మరణం లేనటువంటి చెట్టుగా ఉంటా ఉంది. అంటే నీతిమంతుడిని గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీతిమంతుడు ఎలాంటి వాడిగా ఉంటా ఉన్నాడంటే, సుదీర్ఘకాలము దేవుని కొరకు ఫలించవలసినటువంటి వాడు. ఒలివ చెట్టు వలె అతడు ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఫలించాలి, దేవుని కొరకు మరి ప్రశస్తమైనటువంటి వాడిగా ఉండాలి, దేవుని యొక్క సమాధానాన్ని తను ఇతరులకు అందించవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దేవుణ్ణి అతడు సన్మానించేటటువంటి వాడు. మనకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, అది ఏమని చెప్తా ఉందంటే, నేను దేవునిని మానవులను సన్మానించేటటువంటి దానను. చూడండి, దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇవ్వకమ్మా అని. అంటే అభిషేకమైనటువంటి తైలముగా ఉంటా ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క ఒలీవల నూనె ఏం చేయబడతా ఉంది అంటే, అది దీపము యొక్క వృక్షంలో పోయబడతా ఉంది. ఆ దీపములకు ఆ వెలుగు కొరకై అది వాడబడతా ఉంది. అంటే దేవుని సన్నిధానంలో నిలిచేటటువంటిది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక ఈ ఒలీవను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదేం చేస్తుందంటే దేవుణ్ణి సన్మానిస్తూ ఉంది. అదే సమయంలో రాజులను అభిషేకించడానికి కానీ, యాజకులను అభిషేకించడానికి కానీ ఈ యొక్క ఒలీవల యొక్క నూనెను వాడేటటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కనుక ఇది ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే, నేను దేవుణ్ణి సన్మానిస్తూ ఉన్నాను, మనుష్యుల్ని కూడా సన్మానిస్తూ ఉన్నాను. అంటే ఒలీవ అనేటువంటి విషయంను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఎలాంటి వారంగా ఉండాలంటే దేవుణ్ణి సన్మానించే వారంగా ఉండాలి. అన్ని పరిస్థితుల మధ్యలో, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అన్ని పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి ఘనపరచగలిగేటువంటి స్థితి ఈ యొక్క ఒలీవ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం జ్ఞాపకం చేయబడతా ఉందంటే, ఈ ఒలీవ చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలోకి వస్తే, జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి, మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇవేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా ఇది నాకు తెలియదంటిని. ఇప్పుడు 13-14 వచనాలు చదువుకుందాం. అతడు నాతో, ఇవేమిటి అని నీకు తెలియదా అని అనేను. నా ఏలినవాడా నాకు తెలియదని నేను అడగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారు. ఎవరంట వీరు? యెహోవా యొద్ద ఆ 2 ఆ యొక్క ఒలివ చెట్లను గురించి చెబుతూ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వీరు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారు. అంటే వీరిరువురు ఎవరు అంటే,
వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి యాజకులను జ్ఞాపకం చేయబడతా ఉంది. వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధానంలో నిలువబడి వారు ఏం చేస్తున్నారంట, తైలమును పోసేటటువంటి వారు. అంటే ఒలివ ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, సర్వలోకనాథుని సన్నిధిని నేను నిలవబడగలను. ఆ ఒలివ వృక్షం ఏమని చెప్తా ఉందంటే, నేను సర్వలోకనాథుని సన్నిధిని నేను నిలవబడగలను అన్నట్లుగా ఆయన చెప్పబడతా ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి, ఒక నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానంలో ధైర్యంగా ప్రవేశించగలిగి, దేవుని సన్నిధానంలో అతడు నిలువబడగలిగి, అతడు దేవుని యొక్క మరి ఆశీస్సులను ఇతరులకు అందజేయగలిగేటటువంటి వాడిగా ఉండాలి. చూడండి, ఇక్కడ గమనించి చూస్తే నిలువబట్ట అనే మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు నిలువబడ్డారు అంటే, చూడండి 3వ అధ్యాయం, ఇదే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము ఆఖరి భాగంలో చూసినప్పుడు, దూత సముఖములో నిలువబడి ఉండగా, అక్కడ నిలబడ్డాడు ఒక వ్యక్తి. ఎక్కడ? దూత సముఖంలో నిలబడ్డాడు. కానీ అతడు ఓడిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది, దూత ఏం చేస్తుందంటే, లేదు నేను మరలా నిలవబెడతా ఉన్నాను. కనుక ఒక నీతిమంతుడైనటువంటి వాడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, యెహోవా సన్నిధిని నిలిచేటటువంటి వాడు. అంటే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానంలో నిలవగలిగేటటువంటి స్థితిని అది జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకో మాటలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క ఒలివ ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము ఆ యొక్క కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సంఘానికి సాదృశ్యంగా ఉంటా ఉంది. అంటే ఒక సంఘముగా మనం ఏం చేయాలంటే అక్కడ నిలవబడవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని సన్నిధానంలో ప్రభు కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారంగా ఉంటున్నాం అన్నటువంటి సంగతిని ఈ యొక్క ఒలివ జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. కనుక ఈ యొక్క ఒలివ తన యొక్క సారాన్ని ఇవ్వడానికి కొరకై, లేకుంటే తన యొక్క మరి ఆ యొక్క తైలాన్ని ఇవ్వడానికి కొరకై అది ఏం చేయబడతా ఉందంటే దంచబడినటువంటి స్థితి. నిర్గమకాండము 27వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ఆ తైలం ఏం చేయాలంటే దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె. అంటే ఏం చేయబడతా ఉందంటే ఆ ఒలివ అనేక రకాలైన కష్ట పరిస్థితుల గుండా వెళతా ఉంది. ఆ కష్ట పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే అదేం చేస్తుందంటే తన యొక్క నూనెను అందించగలుగుతూ ఉంటా ఉంది. దాని అర్థం ఏంటి అంటే, ఆ యొక్క ఒలివ నేను ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎక్కడ ఉంటానంటే ప్రభు సన్నిధానాన్ని విడిచిపెట్టను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకనే దావీదు అంటా ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను ఎలా ఉన్నానంటే దేవుని మందిరంలోనే నేను ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని సన్నిధానం అంటే నాకు ఎంతో ఇష్టం. దేవుని సన్నిధానంలో నేను ఎలా ఉంటానంటే మరి ఆ యొక్క నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె నిలవబడినటువంటి వాడనగా నేను ఉంటాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు రండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 92వ అధ్యాయము 12వ వచనము. కీర్తన గ్రంథము 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. చూడండి, నీతిమంతుల గురించి రాబడినటువంటి మరొక మాట ఏంటంటే ఖర్జూర వృక్షము వలె. మొదటిదిగా నీతిమంతులు నీటి కాలువల ఎవరు నాటబడిన వారుగా, రెండవదిగా ఒలీవ చెట్టు వలె, మూడవదిగా అంటున్నాడు ఖర్జూరపు చెట్టు వలె. ఈ ఖర్జూరపు చెట్టును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది మరి పరివిధాలుగా అదేం చేస్తుందంటే మానవులకు ఉపయోగపడేటటువంటి వృక్షముగా ఉంటా ఉంది. ఇంగ్లీష్లో పామ్ ట్రీ అంటారు. దాని వంశావళిలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పలు విధాలుగా మరి మానవులకు ఉపయోగపడుతూ వచ్చాయి. తర్వాత గమనించి చూసినప్పుడు దేవుని ఇంటిలో ఈ యొక్క ఖర్జూరపు వృక్షాన్ని ఏం చేస్తూ వచ్చారంటే అది అలంకారప్రాయంగా ఉంచబడినట్లుగా మనం జ్ఞాపకం చేయొచ్చు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఆ యొక్క సొలొమోను ఆ యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడో అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 29వ వచనము.
6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపటనేమి కెరూబులను, తమాల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించెను. ఇక్కడ చూడండి, తమాల వృక్షం అనే మాట ఈ ఖర్జూర వృక్షాన్ని గురించి వ్రాయబడుతుంది. ఈ యొక్క తమాల వృక్షాన్ని ఏం చేస్తూ వచ్చాయంటే, ఆ యొక్క సొలొమోను ఏం చేసినాడంటే ఆ యొక్క దేవుని మందిరపు గోడలన్నిటి మీద కూడా పెడుతూ వచ్చాడు. అంటే ఏం చేశాడంటే అలంకారముగా, సౌందర్యంగా దేవునింటిలో ఈ యొక్క తమాల వృక్షం ఎలా ఉందంటే ఒక సౌందర్యవంతమైనటువంటి స్థితిని తీసుకొచ్చేట్లుగా మనం చూస్తూ రావచ్చు. చూడండి, తర్వాత 7వ అధ్యాయము, ఇదే మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 36వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడతా ఉంది. 7:36లో, దాని జవల పలకల మీదను దాని ప్రక్కల పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కాను. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ దేని మీద అంటే ఇది ఆ యొక్క గంగాళం మీద ఆయన చెక్కించిన విధానాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంటా ఉంది. అంటే ప్రతి చోట దేవునింటిలో అలంకారముగా ఉండడానికి ఈ యొక్క ఖర్జూరాన్ని, వృక్షాలను ఏం చేసినాయంటే ఆయన పెడుతూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనము దేవునింటిలో ఎలా ఉండాలి అంటే దేవుని సంతోషపెట్టేటటువంటి వారంగా. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె వారు ఎలా ఉండాలంట, మోవు వేసేటటువంటి అనుభవం. ఇందాక కూడా మనం చదువుకున్నాం సామెతల గ్రంథంలో, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ ఖర్జూర వృక్షం వలె మనం కూడా ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ రావాలంటే మనం వృద్ధి పొందేటటువంటి అనుభవం. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా, పరిస్థితులు విషమంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే మరి మనము ఆ యొక్క చిగురాకు వలె ఎల్లప్పుడూ కూడా పచ్చగా, ఆ పచ్చదనం చూడగానే ఏం కనిపిస్తుంది అంటే ఎంతో సంతోషం కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ఖర్జూరపు చెట్ల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవి సహజంగా ఎక్కడ ఉంటా ఉన్నాయంటే ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎడారి ప్రాంతాల్లో వారి భూమి ఏముంటుంది చెప్పండి, అంత ఇసుక నేలలే ఉంటాయి. ఆ ఇసుక నేలల మధ్యలో ఆ యొక్క కఠినమైనటువంటి ఎడారి భూములలో ఈ యొక్క ఖర్జూరపు చెట్టు ఏం చేస్తూ ఉందంటే అది ఎదిగి ఫలించేదిగా ఉంటా ఉంది. అంటే క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క ఖర్జూరం ఏమంటా ఉంది, ఏం మాట్లాడుతూ ఉంది అంటే, ఇదిగో నాకు ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా నేనేం చేస్తానంటే ఎదిగేటటువంటి వాడనే, నేను ఎదుగుతూనే ఉంటాను అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఖర్జూరము జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉంది. కనుక మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనము ఏ పరిస్థితులు భిన్నంగా వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు. అందుకనే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వేమైపోతావు, చేతకాని వాడు అయిపోతావు. కనుక మనం శ్రమదినాన కృంగిపోయే వారంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మనకు ఆపద కలిగినటువంటి దినాన్న కూడా మనం ఎలా ఉండాలంటే మనము మరి ధైర్యంగా ఉండాలి. ఆ ఖర్జూరపు చెట్టు ఎలా అయితే తిన్నగా నిలువబడతా ఉందో అలాగుండాలి. పరమగీతాల్లో అంటాడు, 7వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను, అక్కడ ఎలా ఉందంటే నేను తాళవృక్షమంట తిన్నని దానను. అంటే దాన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే నేను విజయశాలిని. నా పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ యాత్రా జీవితంలో ఎలా ఉండగలను అంటే నేను విజయోన్ముఖంగా నేను ఉండగలుగుతున్నాను అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క ఖర్జూరపు చెట్టు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మన ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కూడా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంటే ఒక నీతిమంతుడైనటువంటి వాడు ఖర్జూరపు వృక్షం వలె పరిస్థితులని విభిన్నంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ నువ్వేం చేయాలంటే చిగురు పెట్టాలి, వృద్ధి పొందాలి, ప్రభు కొరకు ప్రకాశించేటటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయము జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత అదే వచనంలో 92 క్రింద భాగానికి వస్తే, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరు? నీతిమంతులు ఎలా ఉంటా ఉన్నారంటే లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదిగేటటువంటి వారు. చూడండి, ఆ దేవదారు వృక్షము ఎక్కడుంటా ఉంది అంటే ఎత్తైన ఆ లెబానోను పర్వతాల మీద ఉంటా ఉంది. అది ఎలా ఉంటుందంటే సామాన్యమైనటువంటిది కాదు.
అది ఎలా ఉంటుందంటే చాలా ఎత్తుగా పెరుగుతుంది. చాలా బలమైనటువంటి వృక్షంగా దానికి పేరుంటా ఉంది. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి పెనుగాళ్ళు వీస్తూ ఉంటాయంట. ఆ పెనుగాళ్ళు వీసినప్పుడు అదేమవుతా ఉందంటే తన వేరుని ఆ పెనుగాలి వీచిన ప్రతిసారి కూడా ఏం చేస్తుందంటే అది చెట్టు అటు ఇటు ఊగుతూ ఉంటే కింద భూమి ఏమవుతా ఉంది, నెరలు విడుస్తూ ఉంటుందట. ఆ నెర విడుస్తున్నప్పుడల్లా కూడా తన వేరుని ఏం చేస్తుందంటే భూమి లోపలికి దించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. కనుక ఇప్పుడు అదేమవుతా ఉందంటే ఆ భూమి లోపలికి ఎంత క్రిందికైతే తన వేరును దించుతూ ఉంటా ఉందో అంతగా అది ఏమవుతుందంటే పైకి ఎదుగుతూ ఉంటా ఉంది. అంటే శ్రమలు, కష్టాలు, పరిస్థితులు వచ్చినప్పుడల్లా కూడా అదేం చేస్తూ ఉంది అంటే దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటా ఉంది. దాన్ని ఒక అవకాశంగా తీసుకుని అదేం చేస్తుందంటే తన జీవితంలో ఎదగడానికి, ఇంకా పైకి ఎదగాలి అనేటువంటి విధానంలో అది ప్రయత్నం చేస్తూ ఉంటా ఉంది. చూడండి, ఈ యొక్క దేవదారు మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటి అంటే మన యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మనం కూడా బలమైనటువంటి వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఎలా ఉంటాము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని ఇంటిలో నాటబడిన మొక్కల్లా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? మొక్క అంటే ఏంటి చెప్పండి? చిన్నది, అంతే కదా. వృక్షం అంటే చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ మొక్కలు ఎలా ఉంటారు అంటే కుండీల్లో పెడతాం. మొక్కలను ఎక్కడ పెంచుతామండి? కుండీల్లో పెడుతూ ఉంటాం. ఒకరోజు ఆ కుండీని మనకు నచ్చితే ఈ మూల పెట్టుకుంటాం, ఇంకో రోజు ఎక్కడ పెట్టుకుంటాం? ఈ మూల పెట్టుకుంటాం, ఇంకో రోజు ఇంటి వెనకాల పెడతాం, ఇంకో రోజు ఇంటి ముందర పెడతాం. ఎందుకు పెడతా ఉంటాం చెప్పండి? నీకు తోచినప్పుడు, నీకు ఎలా ఇష్టంగా అనిపిస్తే, నీ మనసుకు తోచినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం. కొంతమంది అలానే ఉంటారు. ఎలా ఉంటారంటే ఒకరోజు ఈ మందిరానికి వస్తారు, ఇంకో రోజు ఇంకో మందిరానికి వెళతారు, ఇంకో రోజు అక్కడ వాక్యం బాగా చెప్తుందంటే అక్కడికి వెళుతూ ఉంటారు, ఇంకో రోజు ఇంకో చోటకి వెళుతూ ఉంటారు. వారు మొక్కల్లా ఉంటా ఉన్నారు. ఆ కారణం చేత వారు ఎప్పటికీ కూడా ఆ మొక్క ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎన్నాళ్ళు చూడండి ఆ మొక్క ఎదగదు. అవేంటంటే పొట్టిగా అలాగనే ఉండిపోతాయి. కానీ ఇక్కడ దేవదారు వృక్షం గురించి చెప్తున్నప్పుడు ఎలా ఉంటున్నాయంటే ఆ వృక్షం ఏమవుతుందంటే 13వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మందిరములో నాటబడింది. దేవుని మందిరంలో నాటబడింది. అది కదల్చబడదు. అది ఏం చేస్తుందంటే ఉన్న చోట స్థిరంగా ఉండి అదేమవుతుందంటే పైకి 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 ఎదుగుతూ ఉండాలి. నీ జీవితంలో కూడా నువ్వు ఇలాంటి అనుభవంలోకి రావాలి. ఇక్కడ ఏదో కొద్దిగా వాక్యం కటువుగా చెప్పారని ఇక్కడ దాటిపోయి అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ బాగాలేదని ఇంకో చోటకి వెళ్ళిపోవడం, ఇలా తిరిగేటటువంటి వారంగా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే దేవునింటిలో స్థిరంగా లెబానోను ఆ యొక్క చెట్టు, ఆ లెబానోను మీద దేవదారు వృక్షం వలె మనం ఎలా ఉండాలంటే స్థిరమైనటువంటి వారంగా నాటబడినటువంటి అనుభవంలో మనం ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఈ లెబానోను ఆ యొక్క వృక్షం అయిపోయిన తర్వాత అలా ఉండిపోదు. ఆ వృక్షమైన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే దాని అంతటిని కూడా నరికేస్తారు, దాన్ని చెత్తరబడతారు, ముక్కలు ముక్కలుగా చేస్తారు, దాన్ని తీసుకొచ్చి ఇంటిలో అందమైనటువంటి వస్తువులుగా మరి ఇచ్చేస్తారు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో కూడా గమనించి చూసినప్పుడు ఇందాక మనం చదువుకున్న చోటనే 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయంలోనే అక్కడ ఒక మాట కనబడతా ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. 6వ అధ్యాయము 15వ వచనము. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిలు దేవదారు పలకలతో కప్పివేసెను. మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగమును మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. మందిర లోపలనున్న దేవదారు పలకల మీద ఉన్న గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉన్నేను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒక్కటైనను కనపడలేదు. అంతయు ఏంటంట? దేవదారు కర్ర పనియే. ఇప్పుడు చూడండి, ఆ మందిరంలో ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయంటే దేవదారు పలకలే కనపడతా ఉన్నాయి.
ఎక్కడ చూసినా దేవదారు పలకలే, ఎక్కడ చూసినా ఆ యొక్క దేవదారు వృక్షానికి సంబంధించిన ఆ యొక్క మచ్చలు, ఆ యొక్క ఎంబ్లమ్స్ కనబడతా ఉన్నాయి. మొత్తం అంతా అదే. ఇంకా చూస్తే అక్కడ ఏం కనబడుతున్నాయంటే ఆ దేవదారు ఆ పలకల మీద ఏమున్నాయంటే గుబ్బలును వికసించిన పువ్వులను ఏం చేసినారంట, చెక్కారంట. అంటే దాని అర్థం ఏంటంటే అవి ఎంతగా చెక్కబడ్డాయి, ఎంతగా చెత్తిరి చేయబడ్డాయి, అవి వచ్చి అక్కడ ఏం చేయబడ్డాయంటే అవి అక్కడ నాటబడ్డాయి. అంటే ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో ఒక నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే స్థిరుడై దేవుని మందిరంలో ఉంటూ అతడు ఏం చేయాలంటే ఆ దేవుని ప్రజలకు, దేవుని ఇంటికి సౌందర్యాన్ని తీసుకుని రాగలగాలి. ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. నీ జీవితంలో ఎదిగే కొలది నీకేంటంటే ఆత్మీయమైనటువంటి ఔన్నత్య స్థానంలోనికి రావాలి, కానీ అక్కడ ఆగిపోయిన వాడుగా ఉండకూడదు. అది లెబానోన్ యొక్క దేవదారు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ దేవదారు పలకలు అంటా ఉన్నాయి, ఇదిగో నేను దేవునింటికి సౌందర్యాన్ని తీసుకుని వచ్చా, నేను దేవునింటిలో ఒక గుబ్బగా ఉన్నా, నేను దేవునింటిలో ఒక పువ్వుగా ఉన్నా, ఒక దానిమ్మ ఫలంగా ఉంటా ఉన్నా. ఇది నాన్న నీ యొక్క జీవితంలో నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? ఆ దేవదారు వృక్షంలాగా అక్కడ అంటున్నాడు యెహోవా మందిరంలో నాటబడిన వారుగా ఉండాలి. ఆ యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నీతిమంతుడైనటువంటి వాడు మరి నీటి కాలువలో ఎవరన్నా ఉన్నవాడిగాను, ఒలివల చెట్టుగాను, అంత మాత్రమే కాదు ఖర్జూరపు వృక్షము వలె, దేవదారు వృక్షము వలె ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. చూడండి, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ఉండాలి. మన దేవుడు ఎవరు అంటే యూదా గోత్రపు సింహం ఆయన. కనుక యూదా గోత్రపు సింహముగా మన యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే అలాగుంటూ రావాలి. నీతిమంతుడు ఎలా ఉండాలంటే ఒక సింహం మాదిరిగా ఉండాలి. ఎలా ఉండగలం అంటే ఆ యూదా గోత్రపు సింహం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయారు. మనం ఏం చేయాలంటే ఆయన్ను ధరించుకోవాలి. ఆయన్ను ధరించుకుంటే నువ్వు ఎలా ఉంటావంటే ఒక సింహం మాదిరిగా ఉంటావు. చూడండి, ఉజ్జియా జీవితాన్ని గమనించి చూసినప్పుడు 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనంలో అతడు ఏం చేసినాడంటే దేవుని ఆశ్రయించినంత కాలం కూడా అతడు ఎలా ఉన్నాడంటే వర్ధిల్లుతూ ఉన్నాడు అని వ్రాయబడతా ఉంది. అంటే దేవుణ్ణి అతడు ఆశ్రయించడం అంటే దేవుని ధరించుకొని ఉన్నంత కాలం తన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితం ఎలా ఉంది అంటే వర్ధిల్లేటటువంటి జీవితంగా కనబడతా ఉంది. సంసోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో మరి అక్కడ రాయబడుతుంది. 14వ అధ్యాయం 5వ వచనంలో అతడు యెహోవా ఆత్మను పొందినవాడే. చూడండి, 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా. చూడండి, అతడు ఏం చేసినాడంటే ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క ఆత్మచేత ఎప్పుడైతే అతడు నింపబడుతూ వచ్చాడో అప్పుడు ఏమయ్యాడంటే అతడు గొప్ప బలాన్ని పొందినవాడిగా ఉంటా ఉన్నాడు. ఎదురుగుండా సింహం వచ్చింది 14వ అధ్యాయం 5వ వచనంలో. ఆ సింహం వచ్చినప్పుడు అతడు ఏం చేసినాడంటే దాన్ని చీల్చివేశాడు. ఆ యొక్క సంసోను గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఏదో ఆజానుబాహుడని కానీ 6 అడుగులు ఎత్తున్న వ్యక్తి అనో లేకపోతే ఇలా అని ఎక్కడా లేదు, కానీ అతడు కూడా సాధారణమైన మనలాంటి వ్యక్తే. కానీ అతడి జీవితంలో ఏమైందంటే దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు అతడు ఏం చేయగలిగా అంటే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అంటే దేవుని మనం ధరించుకున్నప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో మనం కూడా ఏం చేయగలుగుతామంటే గొప్ప కార్యాలు మనం చేసేటటువంటి వారంగా ఉంటాం. తర్వాత చూస్తే 15వ అధ్యాయం 14వ వచనంలో కూడా అతడు దేవుని ఆత్మ అతని మీదకి దిగిరాగా ఫిలిప్షీలను అనేకులను హతం చేస్తూ వచ్చాడు. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉంటామంటే సింహం వలె ధైర్యంగా ఉంటాం. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చినప్పుడు దానియేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే దానియేలుని ఎక్కడేశారు? సింహాల గుహలో వేశారు. సింహాల గుహలోకి వేసినప్పుడు ఎందుకు అతని సింహాలు తినలేకపోయినాయి అని కనుక మనం ఆలోచిస్తే
6వ అధ్యాయం 22వ వచనంలో మరి దానియేలు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, దేవుడు తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా. అంటే దానియేలు ఆ యొక్క సింహం గుహలో పడినప్పుడు అతడు ఎలా కనపడుతూ వచ్చాడంటే ఆ సింహాలకు వాటికి ఒక సింహం మాదిరిగా కనబడుతూ వచ్చాడు. ఎలా కనపడ్డాడంట? ఒక సింహం మాదిరిగా కనబడుతూ వచ్చాడు. కనుక ఆ సింహంలాగా వాటికి కనపడ్డాడు కనుకనే అవేం చేయలేదంటే దానియేలుకి ఏ హాని చేయలేదు. సింహాలను తింటాయండి? తినవు కదా. కనుక దానియేలుకి ఏ హాని చేయలేదు. అంటే నీతిమంతుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సింహము వలె. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మన యొక్క విషయంలో ఏంటంటే, మనము ప్రతి విషయంలో కూడా చాలా సందర్భాల్లో మరి ఏం చేస్తామంటే పిరికివారంగా ఉంటాం. అలా ఉండద్దు. యాకోబు 4:7 అంటాడు, అపవాదిని ఎదిరించుడే. ఎందుకంటే వాడు మనల్ని బెదిరిస్తూ ఉంటాడు. 1 పేతురు 5:7 ఏమంటా అంటే, వాడు గర్జించు సింహం వలె ఉంటాడు, కానీ వాడు మనల్ని ఏం చేయలేడు. గత వారం అన్న కూడా చెప్పినట్లుగా వాడు కూరలన్నీ ఏం చేయబడ్డాయి? పీకివేయబడ్డాయి. వాడు గర్జిస్తాడు కానీ మనల్ని ఏం చేయలేడు. కనుక మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించాలా. ఎదిరిస్తే అప్పుడు ఏమైపోతాడు? వాడు పారిపోతాడు. అందుకే దేవుడు మనకు 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడుతుంది. ఏమని రాస్తా అంటే, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మనియలేదు. ఏం ఆత్మలు ఇవ్వలేదు? పిరికితనం కలిగిన ఆత్మనియలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చినాడు. కనుక దేవుడు మనకు ఎలాంటి ఆత్మ ఇచ్చాడంటే మరి సింహం వంటి ఆత్మనిస్తూ వచ్చాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా. చూడండి ఒక మాట, ఇదే సామెతల గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. 30వ అధ్యాయము 30వ వచనంలో, టీవీతో నడిచినవి 4 కలగు, అవేవనగా ఎల్లముఖములో పరాక్రమం గలది, ఎవనికైనా భయపడి వెనుకకు తిరిగని సింహము. సింహం ఎలా ఉంటుందంట? భయపడి వెనక్కి వెళ్తుందంట అండి? వెళ్ళదు. ఎలా ఉంటుందంటే పరాక్రమం కలిగిందిగా. ఆత్మీయమైనటువంటి యాత్రా జీవితంలో కూడా మనం కూడా ప్రభు కొరకు పరాక్రమం కలిగిన వారంగా ఉంటూ రావాలి. ప్రభువును ధరించుకున్న వారంగా ఉంటూ రావాలి. చాలా పర్యాయాలు హోషేయ గ్రంథంలో అంటాడు, నేను కొదమ సింహాన్ని 4-5 పర్యాయాలు జ్ఞాపకం చేస్తాడు. నేను కొదమ సింహాన్ని హోషేయ గ్రంథం 5వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక మనం కూడా ఏం చేయాలంటే ప్రభు వారిని కలిగిన వారంగా మనం ఏం చేయాలంటే మనం కూడా అలాగున నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉన్నట్లుగా మనం కూడా ఉంటూ రావాలి. చూడండి, ఆఖరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎలా ఉంటారండి నీతిమంతులు? సూర్యుని వలె తేజరిల్లుట. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఎప్పుడైతే నువ్వు నీటి కాలువల అంటే ఆయన వాక్యము చెంత నువ్వు నాటబడిన వారంగా ఉంటామో, ఆయన యొక్క ఒలివల మొక్క వలె ప్రభువుని సన్మానించేటటువంటి వాడంగా నువ్వు ఉంటావో, ఖర్జూరపు చెట్టు వలె నువ్వు ఉంటావో, నీ పరిస్థితులు విపత్కరమైనటువంటి పరిస్థితులన్నింటి మధ్యలో కూడా నేను ప్రభు కొరకు చిగురు పడతానని నువ్వు కనుక తీర్మానం చేసుకుంటావో, ఆ యొక్క దేవదారు వృక్షం వలె నా యొక్క పరిస్థితులు ఏమైనప్పటికీ నేను దేవునింటిలో నాటబడి దేవునింటికి అంకితమై ఉంటానని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ప్రభు కొరకు నేను సింహం వలె నేను దేవుని కొరకు నిలవబడతాను, దానియేలు వలె, దావీదు వలె, ఆ యొక్క సంసోను వలె ప్రభు యొక్క ఆత్మను కలిగిన వారంగా నేను ముందరికి వెళతాను నువ్వు తీర్మానం చేసుకుంటావో, అప్పుడు నువ్వు ఎలా ఉంటారంట? ఆయన రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. చూడండి, ఆ సూర్యుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆ సూర్యుడు మనకి ఎంతో దూరంలో ఉంటా ఉన్నాడు. అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా 9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మనకి ఇక్కడ మైళ్ళ దూరంలో ఉంటాడు భూమి నుంచి సూర్యునికి ఉన్న దూరం. అయినప్పటికీ ఆ సూర్యుని ఒక్క క్షణం కూడా మనం చూడలేము. ఒక్క క్షణం కూడా కళ్ళెత్తి మనం నిదానించి ఆ యొక్క బలంగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మనము చూడలేనటువంటి వారం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, అంతటి బలమైనటువంటి సూర్యులనుగా నన్ను కూడా ఆయన రాజ్యంలో చేయగోరుతా ఉన్నాడు.
ఒక నీతిమంతుడు ఎలా ఉండబోతా ఉన్నాడంటే ఆయన రాజ్యంలో బలమైనటువంటి సూర్యుని వలె తేజరిల్లేటటువంటి అనుభవంలో ఉండగలిగేటటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. చూడండి, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట మలాకి 4:2లో ఆయన ఏమంట? నీతి సూర్యుడు. చూడండి, ఆ నీతి సూర్యుడు యొక్క కిరణాలు మనల్ని తాకుతూ ఉన్నప్పుడు మనం కూడా ఎలా మారుతామంటే ఆయన వలె మారుతాం. ఒక అయస్కాంతపు తాకిడి ఒక ఇనుప ముక్కను ఏం చేస్తూ ఉంది? ఆకర్షించడం మాత్రమే కాదు, ఆ ఇనుప ముక్కను ఏం చేస్తుందంటే కొన్నాళ్లకు దాంతో అతుక్కుని ఉంటే అదేమవుతుంది? అది కూడా ఒక అయస్కాంతంలా మారుతుంది. దాని ప్రభావాన్ని ఆ ఇనుప ముక్క మీద చూపిస్తూ ఉంది. అట్లానే పాపాత్ములమైనటువంటి మనము, చెడిపోయినటువంటి మనము, ఆయనకు సన్నిధానానికి దూరం అయిపోయినటువంటి మన మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సన్నిధి ప్రకాశాన్ని మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే తన నీతి కిరణాలను నీ మీద ప్రసరింపచేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆ నీతి కిరణాలు ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తూ ఉంటావో అప్పుడు ఏం చేయబడతా ఉంటుంది అంటే నీవు కూడా ఆయన వల్లే మారేటటువంటి అనుభవంలోనికి వచ్చేటటువంటి వాడవుగా ఉంటున్నావు. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో మనం చదువుకున్నట్లుగా మరి నీతిమంతులు ఎలా ఉంటారు? 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో నీతిమంతుల వెలుగు అంతకంతకు పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కాబట్టి నీవు తేజరిల్లాలి, దేవుని యొక్క ఉద్దేశం. నీ వెలుగు ప్రసరింపబడాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను నీతిమంతునిగా చేసింది, నీకు ఆశీర్వాదాలు అనేకం దాచి ఉంచింది. ఎందుకంటే నువ్వు ఆయనలో వర్ధిల్లాలని. ఆయనలో వర్ధిల్లాలి అంటే, ఆయనలో స్థిరులుగా కావాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ యొక్క 5 విషయాలు మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నీతిమంతులుగా మనము ఆ యొక్క విధానాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క నీటి కాలువలో ఉన్నప్పుడు, ఆయన యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటా ఉన్నప్పుడు, ఆయన ఖర్జూరపు చెట్టు వలె ఉంటా ఉన్నప్పుడు, ఆ యొక్క దేవదారు వృక్షం వలె ఉంటా ఉన్నప్పుడు, సింహం వలె ధైర్యంగా ఉంటున్నప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే మరి సూర్యుని వలె తేజరిల్లేటటువంటి జీవితాలు. చూడండి, కొన్ని మాటలు చాలా బలహీనంగా చెప్పబడిన మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా విశదంగా మీకు మరి తెలియపరచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ సమయం సిద్ధపడలేదు, ఉదయకాల సమయం అన్న చెప్పారు నాకు పనులను బట్టి. కనుక కొన్ని విషయాలు నా యొక్క మానవ హద్దుబాటులో చెప్పిన విషయాలు దేవుడు మీ వినికిడిలో మరి వాటిని ఆశీర్వదించును గాక. అటువంటి విధానంలో మన జీవితంలో మనం కూడా మరి ప్రభు కొరకై ప్రకాశించేటటువంటి వారంగా ఉందుము గాక.